హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ స్వప్న తరంగాలు. నేను మీ స్వప్న. టుడే రెసిపీ ఏంటంటే చికెన్ దమ్ బిర్యానీ. ఇది రెస్టారెంట్ స్టైల్లో మన ఇంట్లోనే తయారు చేసుకోవాలో చూసేద్దాము. ఇదైతే ఇంకా చూడండి, ముక్క కూడా ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందంటే చాలా బాగా, అసలు చూస్తేనే నోరు ఊరించేలాగా అనిపించింది. ఇది ఒక కేజీ చికెన్తో అయితే చేసేసాను. ఇంకా దీనికి కావలసిన పదార్థాలు, దాని తయారీ ప్రాసెస్ ఏంటో చూసేద్దాము. వీడియోనైతే స్కిప్ చేయకుండా అయితే చూసేసేయండి. ముందుగా అయితే ఒక బాణలు పెట్టేసుకొని దానికి ఫ్రైడ్ ఆనియన్స్కి వేయించాల్సిన ఆయిల్ని అయితే వేసేసుకుందాము. ఇంకా ముందుగా అయితే ఉల్లిపాయలను అయితే సన్నగా తరుగులాగా చేసేసుకొని విడివిడిగా చేసేసుకోవాలి లేయర్స్ని. ఇంకా ఆ తర్వాత ఆయిల్లో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది ఎక్కువ హై ఫ్లేమ్ కాకుండా, సిమ్ కాకుండా మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే చాలా బాగా వస్తాయి, కలర్ఫుల్గా ఉంటాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. బ్రౌన్ కలర్లో తీసేసుకోవాలి. ఇలా తీసుకొని అయితే ఇంకా పక్కన పెట్టుకోవాలి. కొన్ని ఆనియన్స్ ఏమో సగము మ్యారినేట్ చేయడానికి ఉంచుకోవాలి. ఇంకా ఆ తర్వాత మీద ఇంకా మనము ఒక లేయర్కి వేస్తాం కదా మీద, అలా వేసుకోవడానికి కొన్ని ఆనియన్స్ అయితే తీసి పక్కన పెట్టుకోవాలి. నేనైతే శుభ్రం చేసుకోవాలండి. కొంచెం సాల్ట్, వెనిగర్ వేసేసి నేనైతే శుభ్రం చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. దాంట్లోకైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కారము, ఉప్పు వేసుకొని అయితే ఇంకా బాగా ముక్కలకు బాగా పట్టించేసేలాగా, ఉప్పు కారం బాగా పట్టాలి ముక్కలకి. ఇంకా ఆ తర్వాత అసలు నీచు వాసన లేకుండా ఉంటుంది. ముక్కలకు కారం ఉప్పు బాగా పడితే 2-3 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకున్నాను. ఇంకా బాగా అసలు ఎలా అంటే ఒక 2-3 మినిట్స్ అట్లా బాగా ముక్కలను అయితే బాగా పట్టించేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా ఆ తర్వాత హాఫ్ లెమన్ ముక్కనైతే పిండుకోవాలి అండి. ఇంకా అదంతా పిండేసుకున్నాక ఇంకా అది కూడా బాగా పట్టేసుకున్నాక దాంట్లోనే ఇంకా మనము ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, సో అవి కూడా సగం వేసేసుకోవాలి. ఇంకా దీంతో అస్సలు ఫ్లేవర్ అంతా వస్తుంది, బిర్యానీ ఫ్లేవర్. దీన్ని అయితే అస్సలు స్కిప్ చేయకండి. ఇంకా ఆ తర్వాత ఇవి వేసేసుకున్నాక ఇంకా ఆ తర్వాత అయితే కొంచెం పుదీనా, కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. ఇవి ఆకులుగా కాకుండా ఇంకా మనము ఏంటంటే మిక్సీకి కూడా వేసుకోవచ్చు. కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి వేసుకొని పేస్ట్ లాగా కూడా చేస్తాను అప్పుడప్పుడు నేను. ఇది ఒక స్టైలు. ఇంకా ఆ తర్వాత చికెన్ మసాలా వేసుకున్నానండి 2 స్పూన్లు. ఇంట్లో చేసుకున్న నేను ధనియాలు, గరం మసాలా, నేనైతే ధనియాలని కొంచెం వేయించేసి ఇంకా అందులోనే గరం మసాలా వేసి పౌడర్ చేసుకున్నాను. అది కూడా ఇంకా 2 స్పూన్లు వేసాను. ఇంకా ఆ తర్వాత మనము పెరుగు కావలసినంత వేసుకోవచ్చు. పెరుగు ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది టేస్ట్ అయితే. పుల్లటి పెరుగు అయితే ఇంకా బాగుంటుంది. ఆ పెరుగు కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంకా ముందుగా మనము ఆనియన్స్ వేయించుకున్న ఆయిల్ని ఒక 3-4 స్పూన్ల వరకు ఇంకా అందులోనే వేసేసేయాలండి. ఇంకా మనం ఎందుకంటే ఆయిల్ వేయడానికి ఇంకేమీ లేదు కాబట్టి ఎక్కువే పడుతుంది ఆయిల్ అయితే. ఇంకా ఆ తర్వాత ఇది ఓల్ గరం మసాలా కూడా వేసేసుకోవాలి. సాజీరా, లవంగ, ఇలాచి, దాల్చిన చెక్క, ఇంకా బిర్యానీ ఫ్లవరు, బిర్యానీ ఆకు, ఇవన్నీ వేసేసుకొని మ్యారినేట్ చేసి అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా రైస్కు కావలసిన వాటర్ అంతా పెట్టేసుకోవాలి. ఆ తర్వాత దాంట్లోనే ఓల్ గరం మసాలా కూడా వేసేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర అండ్ ఆయిల్, ఇంకా కొంచెం హాఫ్ ముక్క నిమ్మకాయ, కొంచెం ఆయిల్ వేసేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇంకా ఆ తర్వాత మనం చికెన్ ఉంది కదా, అది ఒక 50% వచ్చే వరకు అయితే దాన్ని అయితే ఉడికించుకోవాలి. ఇంకా అది కొంచెం ఉడికినాక ఇంకా అది కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఈ వాటర్ పెట్టాం కదా బిర్యానీకి, ఇంకా అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను, ఫ్లేవర్ అంతా బాగుంటుంది అనేసి. ఇంకా ఆ తర్వాత వాటర్ బాగా మరిగాక ఇంకా అందులో ఉన్న ఓల్ గరం మసాలా అంతా ఉంటుంది కదా, కొత్తిమీర, పుదీనా, ఇవన్నీ మనకు నచ్చకపోతే అవన్నీ తీసేయొచ్చండి మీద. ఎందుకంటే ఇంకా ఆల్రెడీ గరం మసాలా ఫ్లేవర్ అంతా వాటర్కి అయితే వచ్చేస్తుంది. సో అందుకోసమని అవన్నీ తీసేసినాక ఇంకా రైస్ అయితే వేసేసుకుందాము. రైస్ వచ్చేసి ఇంకా 70% ఉడికితే చాలు. చికెన్ కూడా అంతే 50% చాలు. ఇంకా ఆ తర్వాత మనము కొంచెము గీ తీసుకొని ఇంకా అందులో అయితే నేను కాజునైతే ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఇంకా రైస్ కూడా ఉడికేసింది. రైస్ కొంచెం ఉడికిందా లేదా చెక్ చేసుకున్నాక ఇంకా మనము చికెన్ పెట్టుకున్నాం కదా, అందులోనే ఇంకా ఈ రైస్ కూడా వేసేసుకోవాలి.
లేయర్లో కాకుండా మామూలుగా నేను కింద వేసేస్తున్నాను. లేయర్ లాగా కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం. సో నేనైతే ఇంకా ఇలా కిందంతా వేసేసాను కదా. మీద రైస్ వేసుకొని ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ మన పక్కన పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసేసి పుదీనా, కొత్తిమీర అండ్ వేయించిన జీడిపప్పు కూడా ఉంది కదా, అది కూడా వేసుకొని ఇంకా కొంచెం గీ, మనం వేయించుకున్న గీని కూడా మీదైతే ఇంకా వేసేసుకోవాలి. ఆ గీ ఫ్లేవరే ఇంకా చాలా బాగుంటుంది బిర్యానీకి అయితే. ఇంకా మీద జీడిపప్పు కూడా వేసేసి ఇంకా మనము కొంచెం ఫుడ్ కలర్ అంటే ఫుడ్ కలర్ లేదంటే స్కిప్ చేసేసేయండి, అదెంత అవసరం ఏమి లేదు. నేను కలర్ఫుల్గా ఉంటుందని వేసేసాను. సో అది అయిపోయాక ఇంకా మూత పెట్టేసుకొని దమ్ అయితే పెట్టేసుకోవాలి. ఇంకా మీద ఆవిరిపోకుండా అయితే నేను ఇంట్లో ఉన్న రోల్ని అయితే పెట్టేశాను. ఇంకా అలా ముందుగా అయితే హై ఫ్లేమ్లో అయితే పెట్టేశాను, ఎందుకంటే చికెన్ బాగా ఉడకలే కాబట్టి కొంచెం ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి ఇంకా సిమ్లో ఉంచేసాను. చికెన్ దమ్ అయ్యిందనేసి ఎలా తెలుసుకోవాలంటే ఇంకా గరిటె పెట్టి అలా పెడితే జరగకుండా ఉంటే ఇంకా దమ్ బిర్యానీ అయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇంకా ఎంత బాగా అంటే ఎంత బాగా కుదిరిందంటే ఇంకా పీస్ కూడా చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది. ముక్క కూడా చాలా బాగా ఉడికింది. ఇంకా రైస్లో అయితే ఇలా నేనైతే ఇంకా నా స్టైల్లో దమ్ బిర్యానీ ఇలా చేసుకున్నాను. మీరు కూడా ట్రై చేస్తారని నేనైతే ఇంకా అనుకుంటున్నాను. ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.